బాబు జగజీవన్ గారు, డాక్టర్ బాబు జగజీవన్ గారు. 76 వార్డు కార్పొరేటర్ లోటేశ్వరి గంగ శ్రీనివాస గారికి, అలాగే కగరేటి పెంటరావు గారికి, అలాగే మాస్టర్ గారికి, వార్డు ప్రెసిడెంట్ నాగు గారికి, 40 సంవత్సరాలు కేంద్ర మినిస్టర్గా ఎన్నో పదవులు అలంకరించిన నాయకుడు, అతనికి ఇచ్చిన అన్ని కీలకమైన పదవులు, ఫుడ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, అన్నీ కూడా మరి లేబర్ మినిస్టర్ కానీ ఇచ్చిన అన్ని పదవులకు వన్ని తెచ్చిన నాయకుడు ఎవరంటే బాబు జగజీవన్ గారు. ఆయన ఆశల సాధన కోసం వర్ధంతులు జయంతులు కూడా జరుపుకోవడం మన ఆనందం. కానీ అతను ఆశయాల కోసం మన అందరూ కూడా నడుచుకోవాలని ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన మీరందరికీ కూడా నమస్కారం మాట్లాడుతున్నాం. ముఖ్య అతిథిగా చేసిన వార్డు ఇన్ఛార్జ్ కన్నం శ్రీని గారికి మరియు సభాధ్యక్షుడు వహించిన రమణ గారి దీర్ఘంగా ఎంపీగా చేశారు. అతను అనేక పదవులు డిఫెన్స్లు ఇస్తే పాకిస్తాన్ యుద్ధంలోని డిఫెన్స్లో విజయం సాధించారు. వ్యవసాయం, రైల్వే అనేక శాఖల్లోని చాలా అభివృద్ధి చేశారు. అలాగే బాబు జగజీవన్ రావు గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చాలా చక్కగా దళితుల అభివృద్ధి గురించి చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తులు మనం మరవకూడదు, వాళ్ళ జయంతులు అర్థం చేసుకోవాలని సెలవు తీసుకుంటున్నాం. చాలా మన దేశం కోసం అనేక విధాలుగా పోరాడి రాజ్యాంగంలో కీలక భూమి పోషించిన అంబేద్కర్ గారు కానీ, అది బాబు జగజీవన్ గారు కానీ అనేక మంది పెద్దలు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం అవలంబిస్తున్నాం. దానికి అనుగుణంగా ఆయన మన పెద్దలు చెప్పారు, అనేకమైన మంత్రి పదవులు చేశారని చెప్పేసి. ఆ రోజుల్లో దళితుడికి ఒక పదవి ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. అలాంటి తరుణంలో ఆయనకి ఇచ్చిన తర్వాత వల్లి తెచ్చి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మనం స్వేచ్ఛ జీవితంలో లాగా ఈ హ్యాపీగా ఉన్నామంటే గల కారణం అటు అంబేద్కర్ గారు, ఇటు బాబు జగజీవన్ గారు. వాళ్ళ జయంతులు కానీ వర్ధంతులు కానీ చేసుకుని చాలా సంతోషకరం. ఈరోజు 40వ వర్ధంతి చేసుకోవడం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎటువంటి సాయ సహకారం కావాలన్నా మన కమిటీ వరకు కానీ ఈ బాబు జగజీవన్లో ఉన్న అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలైనా సరే నా వంతు కృషి చేసి సాధించడానికి మీ అందరికీ సహకరించడానికి ఇప్పుడు కూడా ముందుంటాను. రాబోయే రోజులు మన అందరం కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అంబేద్కర్ గారు అదే బాబు జగజీవన్ గారు ఆశయాలు మనందరం కూడా పాటించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. జై హింద్.